దేవుని కృపను బట్టి మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో మన నుంచి ఆయన కృప ద్వారా ఎన్నో విషయాలు నేర్పించడానికి దేవుడు మనల్ని ఉంచారు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధానంలో చేర్చి మీ యొక్క ఆరాధన భాగంలో మా జీవితాలను మేల్కొల్పడానికి, మా బ్రతుకులను కట్టడానికి మీ వాక్యం ద్వారా తెలియజేసిన సంగతులు మా జీవితాలకు ఎంతో మేలుకొలుపునాయన. వాటిని ఆలోచిస్తూ ఉండగా, విశ్లేషిస్తూ ఉండగా తండ్రి, అల్పుణ్ణి దీని నన్ను మరుగుపరచండి. మీరే తేటగా మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ పిల్లలమైన మా అందరితో మాట్లాడండి నాయన. మాట్లాడుతున్న మాటలు మీవి, చెబుతున్న నేను మీ వాడిని నాయన. ఇందులో నా ఘనత కానీ నా యొక్క గొప్పతనం కానీ చూపించుకోక నీ మాటలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పడానికి, వాటిని విశ్లేషిస్తూ ఆలోచింపజేసే మాటలను మీరు వినిపింపచేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయాన్ని ఇచ్చి నాయన, వాటి జీవితపరమైన వాటి ప్రకారమైన జీవితాలను కలిగి బ్రతికే మనసులను అట్టి కృపను తండ్రి వారందరికీ మాకును దయచేయమని ప్రార్థిస్తూ, మీరు మాతో ఉండి నడిపించమని పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్జిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంఘ బిడ్డలారా, మరొకసారి క్రీస్తు పేరట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ఒక వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఉన్నవారు తెరిచి చూచినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గొప్పవాడు అని చెప్తున్నారు. ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడంట. అంటే సొలొమోను గురించి మాట్లాడుతూ గొప్పతనం గురించి చెప్తున్న సందర్భం. సొలొమోను ఎంతటి గొప్పవాడు? సొలొమోనుకున్న జ్ఞానం ఎంత గొప్పది? సొలొమోనుకున్న ఆ స్థితి విధానాలు తెలిస్తే మనం అబ్బురు పడాల్సిన పరిస్థితి ఉంటాయి. ఎందుకంటే ఈనాటి కాలంలో ప్రతి మనిషికి ఎంతో కొంత జ్ఞానం ఉండి ప్రతి విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, అంతే కదా. ఇప్పుడు సోషల్ మీడియా ఉండొచ్చు, లేకపోతే వివిధ శాస్త్రీయ సంబంధమైన జ్ఞాన విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మనిషి ఎంతగానో ముందుకు వెళ్తున్న పరిస్థితులు. అంటే చూడడం ద్వారా, వినడం ద్వారా, ఆయా ప్రాంతాలను చూడడం ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ సొలొమోను కాలంలో ఇంత అభివృద్ధి కలిగిన పరిస్థితులు అప్పుడు లేవు, వైజ్ఞానికంగా లేకపోతే జ్ఞానయుక్తంగా. కానీ అయినప్పటికీ ఇప్పటికంటే జ్ఞానమైన సంగతులు, విషయాలు ఆ రోజు జరిగినాయి. ఇప్పుడున్న ఫెసిలిటీస్, ఇప్పుడున్న అవకాశాలు అప్పుడు లేవు. కానీ ఇప్పటికంటే గొప్పతనమైన ఉన్నతమైన స్థానాన్ని కలిగిన రాజులు, జ్ఞానాన్ని కలిగిన రాజులు అప్పుడు పరిపాలించారు. ఇది నిజమంటారా కాదంటారా? నిజం, ఒప్పుకోవాల్సిందే. ఉదాహరణకి సొలొమోను గొప్పతనాన్ని ఒప్పుకోవడానికి ఇప్పుడు ప్రపంచంలోకి మీరు వెళ్ళి చూస్తే సొలొమోన్ అనే ఒక దేశానికి పేరే పెట్టారు. ఒక దేశానికి సొలొమోన్ అనే పేరే ఉంది. సొలొమోన్ పేరట ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే సొలొమోన్ అని ఉంటుంది పేరు, దేశం పేరు. మీరు చూడండి యూట్యూబ్లోకి వెళ్తే. అయితే సొలొమోను జ్ఞానం కంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ విషయం ఒకసారి పక్కకు పెడితే అసలు సొలొమోను ఎంతటి జ్ఞానం గలవాడు? సొలొమోను జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సొలొమోను జ్ఞానం ఎలా మనకి పరిశీలించగలిగితే కనబడుతుంది అని చూస్తే, సొలొమోను గొప్పతనం గురించి మనం పరిశీలించగలిగితే ఒక విషయాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం
ఇలా చాలా ఉంటాయి. మనం ఒక విషయాన్ని చూసుకుని ముందుకు వెళ్తే మనకు కొంచెం అర్థమవుతుంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. జరిగిన సందర్భం ఏంటంటే, ఏదో జరుగుతూ ఉంది, పైన విషయాలు ఆయన రాజు అయ్యాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఏమైందంటే 2 వేశ్యలు వచ్చారంట. 2 వేశ్యలు వచ్చి రాజు ఎదురు నిలబడ్డారు. ఏం జరిగింది? ఏదో తగువ అనమాట, ఒక తగువ జరుగుతుంది. ఆ విషయం తీర్చడానికి రాజు దగ్గరకు వచ్చారు. రాజు ఏం చెప్తున్నాడో చూద్దాం. వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఏలిన వాడ చిత్తగించము, దయచేసి వినండి ప్రభువా అని. అంటే అప్పుడు ప్రభు అని పిలిచేవారు రాజుని. నా ఏలినవాడ లేకపోతే ప్రభువు అని పిలిచేవారు. నా ఏలినవాడ విను, దయచేసి వినండి అయ్యా అని అడుగుతున్నారు. నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసించుచున్నాము. వచ్చిన 2 స్త్రీలు కూడా ఒక ఇంట్లో నివసిస్తున్నారంట. అయితే ఏం జరిగింది అని చూస్తే, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. ఒక ఆవిడ మాట్లాడుతుంది. ఏమని? మేమిద్దరం కలిసి ఒక ఇంట్లో ఉంటున్నామయ్యా రాజుగారు, దయచేసి విను నేను చెప్పే మాట. మేమిద్దరం కలిసి ఉంటుంటే నేను ఒక బిడ్డను కన్నాను. నేను కన్నా 3వ దినాన్ని ఆవిడ కూడా కన్నది. అయితే ఏం జరిగింది చూడండి. మేమిద్దరం కూడానున్నాము, మేమిద్దరము తప్ప ఇంట్లో మరి ఎవరునూ లేరు. పిల్ల కన్నారంట. పిల్ల కన్నా ఇంట్లో వీళ్ళిద్దరే ఉన్నారంట. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చాను. ఒక ఆమె ఏం చేసింది? పడుకున్నది. నిద్దట్లో ఏం చేసిందంటే తన బిడ్డ మీద పడిపోయింది. ఒక ఆవిడ పడిన తర్వాత ఏమైంది? చనిపోయింది ఆ బిడ్డ. సరే, చనిపోయింది కదా. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి, చాలా తెలివి పని చేస్తుంది ఈవిడ. ఎవరైతే బిడ్డ చనిపోయిందో ఆ తల్లి ఏం చేస్తుంది? లేచి నీ దాసినని నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచాను. ఎంత దారుణమైన పరిస్థితి చేసింది చూడండి తల్లి. బిడ్డ చనిపోతే ఏడుతో కూర్చుంటారు. ఎవరైనా ఏం చేస్తారు? తన బిడ్డ చనిపోతే ఏడుతో కూర్చుంటారు. ఈమె తెలివితేటలు ఎక్కువ ఉపయోగించింది. ఏంటి? నా బిడ్డ చనిపోయాడు, ఇంకో ఆ బిడ్డ ఉన్నాడు కదా, ఆడిని పెంచేసుకుందాం, ఈయన బట్టికెళ్ళ నీ బిడ్డ చనిపోయాడని చెప్దామని అలా మార్చేసిందంట. మార్చేస్తే నిజంగా తల్లికి బిడ్డ యొక్క స్పర్శ తెలీదా? తల్లికి బిడ్డ యొక్క ఆలోచన తెలీదా? ఆ బిడ్డ ఉన్న స్థితి తెలదా? ముట్టుకుంటే తెలిసిపోద్దండి బిడ్డలకి. బిడ్డ ముట్టుకుంటే తల్లికి, తల్లి ముట్టుకుంటే బిడ్డకి ఆ స్పర్శ ఉంటుంది. ఇది స్త్రీలకు బాగా అర్థమవుతుంది కదా. చూడండి. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. నిజంగా చనిపోని బిడ్డ తల్లి ఎవరైనా ఉన్నారో చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి పెట్టింది కదా. ఆ బిడ్డ ఒడిలో ఉన్నప్పుడు ఈమె లేచింది పొద్దున్న, చూస్తే పాలిద్దామని చూస్తాడు. బిడ్డ ఏం మాట్లాడట్లే, బిడ్డ ఏం కదట్లే, బిడ్డ ఏమి ఏడవట్లే, చనిపోయి ఉన్నాడంట. తర్వాత ఉదయం నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. నిజంగా ఏడుస్తారు కదా, బిడ్డను ఒకసారి చూసుకుంటారు కదా మామూలుగా. అప్పుడు అర్థమైంది, ఇదేంటి నా బిడ్డలా కనపట్టలేదండి. ఎంతో కొంత ముక్కు వంకరో లేకపోతే కన్నో లేకపోతే ఆ శరీర అవయవాలు ముఖంలో ఎంతో కొంత తేడా కనబడుతుంది కదా బిడ్డలకి. ఆ తల్లికి స్పష్టంగా తెలిసిపోతుంది. తల్లికి, ఇతరులకైతే అర్థం కాదు కానీ తల్లికైతే తన పెట్టుకున్న ఏంటో తెలుసమ్మా, స్పష్టంగా తెలిసిపోద్ది. అదే జరిగింది ఇక్కడ. చూసిందంట. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా మంచి సందిగ్ధమైన వాతావరణం ఎలకొంది. ఎక్కడ? రాజైన సొలొమోను పరిపాలనా కాలంలో 2 స్త్రీలు వచ్చారు. 2 స్త్రీల్లో ఒక బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డను తీసుకొచ్చి చనిపోయిన బిడ్డని బ్రతుకున్న బిడ్డ దగ్గర పెట్టి బ్రతుకున్న బిడ్డని తీసుకెళ్ళిపోయింది ఒక ఆమె తెలివితేటలు చూపించి. సొలొమోను ఏమి జ్ఞానహీనుడు ఏం కాదు, అందుకే గొప్పవాడు అన్నాడు. సొలొమోను గొప్పవాడు కదా. చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నదని
నా బిడ్డ నేను. ఈ ప్రకారం వారు రాజు సముఖమునందు మనవి చేయగా రాజుకి చెప్పుకున్నారు. రాజు అంటున్నాడు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, రెండవదియు అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ. కొట్లాడుకుంటున్నారు, పెద్ద దెబ్బలాట జరుగుతుంది. ఆడవాళ్ళు దెబ్బలాట ఎలా ఉంటుందో మీకు తెలుసా తెలీదా? ఎవరైనా తెలియదంటే చెప్పండి, నేను చూపించాను పోనీ ఎక్కడన్నా జరిగినప్పుడు. అందరికీ తెలుసు. ఎందుకంటే స్త్రీ మధ్య ఏదన్నా వాదం వచ్చిందనుకోండి, గెలిచేదాకా వదిలిపెట్టదు, లేదంటే తన తప్పిదం అర్థమయ్యేదాకా వదిలిపెట్టదు. ఆయన తప్పు తెలుసుకున్నా కూడా వదలరండి కొంతమంది. అయితే నేను నా చేసి తప్పు అని తెలిసినా కానీ చాలామంది మానరు. కానీ దేవుడు జ్ఞానం కలిగిన వాడు కదా, ఆ జ్ఞానం కలిగిన ఆ దేవుని కింద పనిచేస్తున్న వారు జ్ఞానం కలిగిన వారే. అదే విషయాన్ని మాట్లాడుతూ ఏం జరిగింది, రాజు ఏమన్నాడో తెలుసా? సేమ్ ఇదే వాదోపవాదాలు జరుగుతున్నాయి. సభ అంతా ఆ ప్రక్రియ అంతా, ఆ పరిస్థితి అంతా చూస్తుంటే గందరగోళంగా మారుతుంది. వెంటనే రాజు అన్నాడు, ఆపండి, వెళ్ళండి. రాజు ఏం చెప్పాడు? రాజు కత్తి తీసిరా ఆజ్ఞ ఇచ్చాడు. రాజుకి ఏముందో తెలుసా? అధికారం ఉంది. కత్తి పట్టరా. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇక్కడేమో బిడ్డ చనిపోయాడు, అక్కడేమో బిడ్డ మార్చి వేయబడిందని తెలిసింది. కత్తి తట్టరామంటున్నాడేంటి? వీళ్ళిద్దరు నరికెత్తాడా? నిజంగా మనం అనుకుంటాం వీళ్ళ దెబ్బలాట చూసి నిజంగా ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే నిజంగా అలా చేస్తామేమో మనం. ఉదాహరణకి మంచి గొడవ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం చెప్పేది వినట్లేదు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? ఫుల్గా కోపం వస్తుంది. అక్కడ విషయం ఏంటో వినలేనప్పుడు ఫుల్గా కోపం వస్తుందండి ఎవరికైనా. రాజుకు కూడా అలాగే వచ్చి ఉండొచ్చు కోపం. అందుకే అన్నాడు, మీరు ఆపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఒకరికి పట్టరండి, కత్తి పట్టరండి అన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు, ఏమో వీళ్ళకి నరికేస్తాడు, అడిగినేమో రాజు నరికేమని చెప్తాడేమో అనుకున్నారు. జరిగిందండి. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చిన వారు ఒక కత్తి రాజసన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండ బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగం ఏమన్నాడు. ఇదేంటిది? ఇదేం తీర్పు? రాజు ఎప్పుడైనా ఇలాంటి తీర్పు ఇవ్వచ్చో మామూలుగా ఆలోచిస్తే? ఏమంటే చచ్చినాడు, ఎలాగ చచ్చాడు, పోను మీరిద్దరం పెంచుకోండి అమ్మా, పెద్ద ఎదిగిన తర్వాత మీ ఇద్దరిని చూస్తాడో బిడ్డ అన్నాడు బాగుంటుంది మామూలు ఉదాహరణకి కదా, అది మంచి ఆలోచన అయి ఉండొచ్చు. కానీ రాజు ఏమంటున్నాడో, నరికేండి బిడ్డని చెరిసగం ఇచ్చేయండి అంటున్నాడు. ఇదేంటిది? ఇది తేలే పద్ధతి ఏంటి? బతుకున్న బిడ్డను చంపడం ఏంటి? విషయం ఏంటంటే జరగబోయే కార్యక్రమం ఏంటో ఇతనికి తెలుసు. ఎవరికి? ఆజ్ఞిస్తున్న రాజుకి తెలుసు, సొలొమోనుకి తెలుసు. సొలొమోను ఘనత వహించిన వాడు అనడానికి ఈ తీర్పు ప్రపంచమంతటా చాటింపవేయబడిందంట. ఈ తీర్పు వల్ల ఆయన ఘనత మరీ రెట్టింపు అయిపోయిందంట. ఆయనకున్న జ్ఞానం ఇంకా గొప్పగా చేయబడిందంట. అందుకే ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు యూట్యూబ్లో కొట్టినా కూడా సొలొమోను గురించి ప్రత్యేకంగా చూపిస్తారు. ఎందుకు తెలుసా? అంతటి జ్ఞానవంతుడు. అప్పుడు ఆ కాలంలో లేడు, తర్వాత పుట్టబోడు అని చెప్పాడు. ఎప్పటి వరకు అంటే అది తర్వాత చెప్తాను మీకు. చూస్తే ఇక్కడ వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బ్రతికి ఉండబిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగం ఇవ్వాల్సిందని ఆజ్ఞ ఇచ్చిన. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి పాయింట్ వచ్చింది. విషయం ఏమైంది? నిజం బయటికి రావడానికి ఏం చేయాలి? కొంతమంది క్రూరత్వంగా మాట్లాడతారు. ఎందుకు తెలుసా? అసలు నిజం బయటికి రావాలనుకోండి దొడ్డుదారులు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఎవరైనా చెడు మాట్లాడి ఉన్నాడు అనుకోండి, మన మధ్యలో ఒక విషయంలో వాడు చెడు మాట్లాడతాడు, అన్ని విషయాలు తప్పులు చేస్తాడు అనుకోండి, వాడిని ఏం చేయాలో తెలుసా? వాడిని దూరం పెట్టామనుకోండి మొత్తం నాశనం అయిపోద్ది. విషయం అర్థం చేసుకోండి. వాడిని దూరం పెట్టామంటే వెనకాల నుండి మొత్తం పాడు చేసేస్తాడు. అలా కాకుండా మధ్యలో పెట్టి నువ్వే మొత్తం చేయాలి ఈ కార్యక్రమం, నీ ద్వారా జరుగుతుంది అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? నా అంత ఏమంటుంది ఎలాగప్పుడు? నా అంత అంటే నాకు ఎంత విలువ ఇచ్చారంటే నేను చాలా గొప్పవాడిని అనే ప్రశ్న వచ్చి వాడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే వాడు అనుకున్న చెడు ఆలోచన కూడా వదలగలుగుతాడు. ఇది సమాజంలో జరుగుతూ ఉంటుంది, మీకు తెలుసో లేదో. నేను చాలాసార్లు పరిశీలించాను, నేను చూస్తూ ఉంటుంటాను. నిజమండి ఇది. అప్పుడు బయటకు వస్తుంది. నరికేసి ఇవ్వండి అంటే వెంటనే నరకడానికి వెళ్ళాడు ముందు ఒక అతను. అప్పుడు ఏం జరిగింది? ఆ మాట తల్లి, నిజమైన తల్లి అంటుంది. నిజమైన తల్లికి ఏం తెలుసు? ఆ బిడ్డ నా బిడ్డ అని తెలుసు. ఎందుకు? ఆమెకు తెలిసిపోయింది కదా ముందని. నా బిడ్డ ఆమె బిడ్డ ఎలాగా చనిపోయింది, మళ్ళీ నా బిడ్డ చనిపోవడం ఎందుకు? కడుపు కోత అంటారు చూడండి.
అప్పుడు అర్థమైంది ఆవిడికి. ఏమంటుంది? అయ్యయ్యో నా బిడ్డను చంపకండి. ఏమంటుంది? అంతటా బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుచుకొని పోయినదై. చూసారా, దేవుడు కూడా రాయించాడండి. తరుక్కుపోయిందమ్మా నా పేగు అంటారు చూడండి మీరు. దేవుడికి కూడా తెలిసేది. పేగులు తరుచుకొని పోయినదై రాజు రొద్ద నా ఏలినవాడా బతిమాలుకుంటుంది. ఏమని? బిడ్డను ఎంత మాత్రం చంపొద్దు, దానికి ఇచ్చేయి. ఎందుకని? బిడ్డ తల్లికి తెలుసు ఆ బిడ్డ చనిపోకూడదని. ఆ బాధ ఉంది. కానీ చనిపోయిన బిడ్డ స్త్రీ ఉంచండి, ఆమెకు అలాంటి తత్వం లేదు. అది కూడా బయట పెట్టాడు. చూడండి ఇక్కడ చదవండి అన్నమాట. ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసాకం చేసేయండి. విషయం అర్థమైందా? ఒక ఆమె ఏమన్నది? అబ్బాబ్బా బిడ్డను చంపొద్దు, బిడ్డ నా బిడ్డ అయినా పర్లేదు, ఆ బిడ్డ అయినా పర్లేదు, బ్రతకాలి అని అన్నది. ఇంకో ఆమె ఏమంటుంది? ఏదైతే తప్పించేసిందో బిడ్డని ఆమె అంటుంది, కుదరదు, చెరిసాకం చేసేయి, చెరిసాకం చేసి ఇచ్చే అంటుంది. నిజంగా చెరిసాకం చేస్తే ఈమెం చేసుకుంటుందండి? అర్థమవుతుందా? చెరిసాకం చేస్తే ఈమెం చేసుకుంటుంది? తల భాగం వచ్చింది, ఆ మొండు భాగం వచ్చింది, కింద భాగం ఏం చేసుకోగలుగుతారు? ఉపయోగం లేదు. చచ్చిన బిడ్డను ఏం చేయలేరు. ఈమె ఆలోచన ఏంటంటే నా బిడ్డ చనిపోయింది, ఆమె బిడ్డ కూడా చనిపోవాలి. చాలామంది మనస్తత్వాలు ఇవే ఉంటాయి. నేను పోయినా పర్వాలేదు అనుకోరు, వాళ్ళు బాగుండాలని అనుకోరు. నేను పోయినా పర్వాలేదు, వాళ్ళు బాగుండాలని అనుకోరు. నేను పోతే నా ఇంటి పక్కన వాళ్ళు పోవాలి. ఇది లోకం ఉండే మనస్తత్వం, లోకపు తీరి. దాన్ని గుర్తు చేస్తూ దేవుడు ఇక్కడ ఒక గుణపాఠాన్ని నేర్పిస్తున్నాడు వారికిని, ఈరోజు మనకి కూడా. చదవండి. అంతటి రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమును చంపక మొదట దానికి ఇయుడి. చూసారా తీర్పు? కత్తి తెమ్మన్నది ఎందుకో తెలుసా? నిజం బయటికి రావడానికి, నరకడానికి కాదు, నిజం బయటికి రావడానికి చేశాడు. రాజు ఆయనకున్న గొప్పతనం ఏంటో తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా. ఆయన గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనం చూద్దాం. అత్త ఘనత వహించే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మనం చూద్దాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ బిడ్డను ఎంత మాత్రము చంపగా మొదటి దానికి ఇయ్యండి. ఆ తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని. చూసారా, న్యాయమైన తీర్పు ఎప్పటికీ కూడా ఎలాంటిదో తెలుసా? ఇతరులను దేవుని పక్షంగా అతన్ని గణపరిచేదిగా ఉంటుంది. న్యాయమైన తీర్పు ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? ముందు తీర్పుకు ముందే నడుస్తుందో తెలుసా? చాలా మనం అనుకోలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి మన జీవితాల్లో కూడా. మన జీవితంలో కూడా న్యాయమైన తీర్పు వచ్చే ముందు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ వేచి ఉండాలి. రాజు ఇచ్చే తీర్పు అలా కనిపించింది కదా. రాజు ఎలా వచ్చాడంట, ఎలా చెప్పగలిగాడంట అంటున్నాడు కదా. విచారించుటయందు, న్యాయము విచారించుటయందు, పరిశీలన చేయటంలో జ్ఞానము కలిగి వారికి తీర్పు తీర్చటంలో రాజు అంట దైవ జ్ఞానము నొందినవాడు. ఎవరు అవకాశం ఇచ్చారు సొలొమోనుకి? ఎవరు జ్ఞానం ఇచ్చారంటారు? ఎలా ఇచ్చారు? ఒకసారి నోరు చాలా బాగా మాట్లాడితే, నోరు ఏదైనా మాట్లాడితే గెలుస్తుంది అనుకుంటాం కొంతమంది. ఒక్కొక్కసారి స్త్రీలు కానీ పురుషులు కానీ గెలవడానికి తన నోరేసుకుని ముందుకెళ్ళిపోతారు. ఆ నోటి మాటల గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. అయినా కూడా ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం తీయండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. మాటలు ఎలా ఉండాలంట? ఎలాంటి మాటలు రానివ్వకూడదంట? మూర్ఖపు మాటలు. ఆమె మూర్ఖపు మాటలే మాట్లాడిందా? బిడ్డను చంపే అన్నదా? మూర్ఖపు మాటేను కదా. ఏ బిడ్డ అయితే ఏమైంది? మొదటి తల్లి అన్న మాట మళ్ళీ ఏమన్నదనుకోండి, అక్కడ సందిగ్ధంలో పడుదును, ఆ తీర్పు వెల్లడి కాకపోదును కదా.
కానీ విషయం ఏంటో తెలుసా, మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్ళు బయటపడిపోతారు. మూర్ఖంగా మాట్లాడే మాటలు మన జీవితాలను పాడు చేస్తాయి. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకుము, జాగ్రత్త. ఆ స్త్రీ ఎలా అయితే తన జీవితాన్ని పాడు చేసుకుందో, నష్టపోయింది, నష్టాన్ని సవరించుకుందాం అనుకున్నది తనకున్న వ్యర్థమైన జ్ఞానంతో. కానీ దేవుడు ఊరుకోలే, అక్కడున్న రాజు ఊరుకోలే. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. భక్తిహీనుల మాటలు చాలా దారుణంగా ఉంటాయండి. మనం మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా లేవనుకోండి, మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటో తెలుసా, నేను భక్తిహీనురాలుని, నేను భక్తిహీనుణ్ణి అనుకోవాలి. ఒకవేళ మాటలు తడబడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామంటే. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 32వ వచనం. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారా? నువ్వు భక్తిపరుడు కాదు, భక్తిపరురాలువు కాదు. ఎవరు చెప్తున్నారు? నేను కాదు. ఎవరు చెప్తున్నారు? దేవుడే తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని? భక్తిహీనుల నోట ఇలాంటి మాటలు వస్తాయి. అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే, ఒకవేళ మన నోటి నుంచి వెళ్ళిందంటే అర్థమేమనుకోవాలి? నేను భక్తిహీనురాలుని అంటావా, నేను భక్తిహీనుని అంటావా అనే ప్రశ్న మీ జీవితాల్లో, మన జీవితాల్లో రావాలి, నాతో సహా. అవునా? అందుకే చెప్తున్నాడు, చాలామంది మాటలు, చెడ్డ మాటలు ఎలా ఉంటాయో తెలుసా? చాలామందికి బాగుంటాయి, బాగోవా? చెడ్డ మాటలు బాగుంటాయి, మంచి చెప్తే ఇష్టపడరు. చెడ్డ మాటలు ఎలా ఉంటాయంటే తీపిగా ఉంటాయి, రుచిగా ఉంటాయంట. చూద్దాం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుగులోనికి పోవును. ఏంటంట? కొండెగాని మాటలు ఎలాగంట? రుచిగల భోజ్యములు. అంటే చెడు చెప్పేవాని మాటలు ఎలా ఉంటాయంటే చాలా తీపుగాను, వినడానికి వినసొంపుగాను. అమ్మ నువ్వు చేసేది తప్పు అని చెప్పడు, నువ్వు చేసేది ఎందుకు తప్పు అంటాడు. నిజమే అయ్యా, నువ్వు చేసేది తప్పు అని అండో, నువ్వు చేసేది ఎందుకు తప్పు అని అంటున్నారు అని అంటాడు. అంటే అలాంటి వ్యక్తి ఎలా ఉంటుంది తెలుసా? కొండెగాడు అన్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం. నోటి మాటలు అంటే ఆ స్త్రీలు మాట్లాడిన మాటలను బట్టి మనం ఆలోచిస్తే అక్కడ ఉన్న ఇద్దరు స్త్రీలలో తారతమ్యాలు కనబడుతున్నాయి. ఆ ఇద్దరు స్త్రీల నుంచి మనకు ఒక విషయాన్ని నేర్పుతున్నాడు. సొలొమోను ఆ విషయాన్ని గ్రహించాడు. 6వ అధ్యాయం 11వ వచనం. పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును, వాటి వలన నరునికి ఏమి లాభము. వినాలి, సరిపోద్దండి. ఏంటంట? పలుకబడిన మాటల్లో వ్యర్థమైన మాటలు చాలా ఉంటాయి, ఉండవా? ఒక్కొక్కరు మాట్లాడుతుంటారండి. ఎందుకు మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో అసలు విశ్లేషణ, ఆలోచన, సమయస్ఫూర్తి, దానికోసం కొంచెం మనసు పెట్టి కూర్చుని ఆలోచించగలిగే మనస్తత్వం ఉండదు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, నోటికి కొట్టినట్టు తిడతారు. పెద్ద చిన్న మంచి మర్యాద ఏమీ ఉండవు. దాన్ని బట్టి అంటున్నాడు ఇక్కడ ఏమని? చాలామంది అంట పలుకుబడిన మాటల్లో నిరర్ధకమైన మాటలు ఉంటాయి. మరి అర్థవంతమైన మాటలు ఏం చేస్తాయి? నిరర్ధకవంతమైన మాటలు ఏం చేస్తాయి? బుద్ధిహీనుడు తన నోటి ఫలము చేత ఏమనుభవిస్తాడో? బాధ అనుభవిస్తాడు, తెలుసా? నోటి ఫలము చేత జ్ఞానవంతుడు మేలును అనుభవిస్తాడు, బుద్ధిహీనుడు ఏం చేస్తాడో తెలుసా? బాధను అనుభవిస్తాడు, శ్రమ పొందుకుంటాడు. ఇది నిజమా? నిజం. దేవుడు చెప్తున్నాడు, మనం కాదు చెప్పేది, నేను కాదు చెప్పేది, మీరు కాదు మాట్లాడేది, మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మన మాటలు ఎలా ఉన్నాయి? ఈ స్త్రీలు మాటలు అలాగే ఉన్నాయి. అక్కడ ఒక స్త్రీ అలాగే వాదించింది, ఒక స్త్రీ అలాగే కొట్లాడుతుంది. బిడ్డ కాని తన బిడ్డను నా బిడ్డ అంటుంది. పోను బిడ్డను నేనే పెంచుకుంటాను అట్లా చంపించేమంటుంది. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. సొలొమోను అందుకే జ్ఞానం కలిగిన వాడు కాబట్టే తన నిర్ణయాన్ని, తన తీర్పును ఇచ్చాడు. ఎలాగో తెలుసా? తనకున్న దైవపు
జ్ఞానము చేత. దైవ జ్ఞానం ఇతనికి ఎలా వచ్చిందో తెలుసా? ఒకసారి అదే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఇతను రాజు అయ్యాడు సొలొమోను. రాజు అయిన తర్వాత అతని మాటలు దేవునితో ఎలా ఉన్నాయో చూడండి. ఇంత గొప్పదైన నీ జనము న్యాయం తీర్చగలవాడు ఎవడు? జనం ఎవరిదంటున్నాడు? రాజు ఎవరి మీద అయ్యాడు? అదే జనం మీద రాజు అయ్యాడు సొలొమోను. ఆ రాజు ఏమంటున్నాడో తెలుసా? నా జనానికి తీర్పు తీర్చగలవాడు ఎవడంట్లా? దేవా, నీ జనం ఇది, నీ జనం మీద నన్ను పెట్టావు తప్ప నా జనం కాదు. నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవ్వడు? గొప్ప జనం అంటున్నాడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు. అక్కడ న్యాయం తీర్చాడా? న్యాయం తీర్చాడా? ఆ న్యాయం తీర్చక ముందు మాటలు దేవునితో సంభాషణ. నీ పిల్లలకు నీ ప్రజలకు నేను న్యాయం తీర్చడానికి నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుతున్నాడు? దేవా, నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు బుద్ధి జ్ఞానం దయచేయను. ఆయన జ్ఞానం ఇవ్వ తండ్రి, వివేకం ఈ తండ్రి. అప్పుడు ఆ మాట దేవునికి అనుకూలమైందంట, ఇష్టమైందంట. ఎవరైనా ఏమని అడుగుతారు? మామూలుగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ నా హస్తగతం అయిపోవాలి నేను యుద్ధం చేస్తున్నప్పుడు అనొచ్చు. ప్రపంచంలో ఉన్న వెండి బంగారాలు లేకపోతే వజ్రవైడూర్యాలు అన్నీ నా చెంతకు వచ్చేయాలన్నాడు అనుకోండి, అదొక భాగం ఉంటుంది. నాకంటే బలవంతుడు ఈ భూప్రపంచం మీద ఉండకూడదు నాయన అన్నాడు అనుకోండి, అదొక కోణం ఉంటుంది. ఏం అడగల. సామాన్యమైన మనుషులైతే, మనమైతే దేవుడు వచ్చి అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? ఏం అడుగుతాం? ఏదైతే ఉందో మనకి అదే అడుగుతాం. అంటే మనకి ఏదైతే బలహీనత ఉందనుకోండి, బలహీనత తీసేనైనా అది అడుగుతాం. మనకి ఏదైనా అవసరత ఉందనుకోండి, ఆ అవసరత తీర్చినైనా. ఆ అవసరత ఒక్కటే వరం. మళ్ళీ ఆ అవసరత తీరిపోగా ఎన్నో వచ్చేయాలి మనకి. కొంత అప్పు ఉంది, అప్పు తీర్చడానికి ఎంత కావాలి? ఆ అప్పు నిమిత్తం అంతే కావాలి మనకైతే. దేవుడిని అడగాల్సి వస్తే మామూలుగా ఈ అప్పు తీరిపోతే ప్రశాంతంగా ఉంటుంది ఆయన అంటామా? ఈ అప్పు తీరిపోగా ప్రశాంతంగా జాలీగా బతకడానికి ఇంకా ఎక్కువ డబ్బు కావాలి నాయన. ఇది మానవ సహజ నైజంగా కనపడుతుంది. సహజ మానవుని యొక్క ఆలోచన కనపడతాయి. సొలొమోను ఏం అడగట్లే. ఎందుకని? సొలొమోనుకు తెలుసు, ఈ ప్రపంచాన్ని శాసించాలంటే దేవుడు నాతో ఉండాలి. ఈ ప్రపంచాన్ని నడిపించాలంటే, లేకపోతే ఏలాలంటే, లేకపోతే ఆ ప్రజలను ఏలాలంటే నాకు జ్ఞానం కావాలి. అప్పటికి ఈయన చిన్నవాడే. ఎవరో సొలొమోను పెద్ద వయసు, బాగా వయసు మీరిన వాడు ఏం కాదు. అందుకే అడుగుతున్నాడు, నాకేం లేదు, బుద్ధి జ్ఞానాలు లేవు, నీ పిల్లలను పరిపాలించడానికి నాకు బుద్ధి జ్ఞానంలో దయచేయి అంటున్నాడు. అది దేవునికి ఇష్టమైందంట. అందుకే ఆ తీర్పు ఇచ్చాడు. ఏ తీర్పు? ఆ ఇద్దరి స్త్రీల మధ్యలో వచ్చిన ఆ వాదనను తీర్చి వారిని ఇంటికి పంపాడు. ఆ వాదన విన్న ప్రజలు విస్మయం ఉందరు. ఏంటి ఇంత గొప్ప తీర్పు ఇలా ఇవ్వగలిగాడు? ఇప్పుడైతే మనం చెప్పేస్తాం, ఏవా నీకు తెలీదా, అది ఇలా చేయి ఇలా చేయి మనం అనేస్తాం. అసలు ఏం తెలియనప్పుడు చెప్పండి మీరు, అవునా? ఇప్పుడు న్యాయాలు చట్టాలు లేకపోతే కొన్ని మనకు తెలుసు కాబట్టి మనం మాట్లాడతాం, ఇది న్యాయం, ఇది తప్పు అని. ఏమి తెలియని రోజుల్లో మాట్లాడుతున్న మాట. ఏమి కాలంలో ఈ యొక్క లోకంలో మనుషులు అభివృద్ధిలోనికి, అంటే జ్ఞానయుక్తమైన అభివృద్ధిలోనికి ఇంకా రాలా. కాబట్టి ఆయన అడిగాడు. సొలొమోను జ్ఞానంతో అనేక సామెతలు రాసాడని ఉంటుంది. అనేక భూమి మీద మొలిచే, ఏమంటే గోడ మీద పాకే పాదు చెట్టు ఉంటుంది కదా, మొక్క, దాని గురించి కూడా రాశాడంట తన గ్రంథంలో. తనకు ఒక గ్రంథం రాశాడు. అంటే ఈ జ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. విషయంకి వస్తే ఇదంతా మనకి ఎందుకంటే అసలు మొదట మనం చదివిన వచనం ఏంటి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఇది మెయిన్ పాయింట్. ఎందుకంటే సొలొమోను జ్ఞానం గురించి ఇప్పుడు మనం నేర్చుకోవడానికి, ఆయన గొప్పగా పొగడ్డానికి కాదు మనం ఉన్నది ఇప్పుడు, అంతేనా? ఆయన జ్ఞానవంతుడైనా, దేవుడు జ్ఞానం ఇచ్చినా, కానీ అంతకంటే ముఖ్య విషయాన్ని ఇక్కడ ఒక ఆయన
మత్తయి సువార్త 12:42 ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడో చెప్పబడుతుంది ఇక్కడ చూడండి. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. అంటే చెబుతున్న వ్యక్తి సామాన్యమైన వాడు కాదు. ఎలాంటి వాడు? సొలొమోను తీర్పు తీర్చాడే. మీరు ఇంకా సొలొమోను గురించి విశ్లేషణ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయన ఘనత వహించిన ఆ చరిత్ర బోల్డ్. ఆయన చరిత్ర చదివితే తెలుసుకుంటే ఒక్క పాయింట్ మాత్రమే మీకు చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి ఆయన చేసిన రాజరికంలో ఆయన కోసం ఆ చరిత్రలో ఉన్న బోల్డ్ భాగాలు ఉన్నాయి. బైబిల్లో కూడా కొన్ని అవసరమైనవి చెప్పాడు. మనం చరిత్రలోకి వెళ్తే ఇంకా ఎన్నో జరుగుతాయి. యేసుక్రీస్తు వారు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అంటే, సొలొమోను తీర్పు తీర్చిన తీర్పు కంటే గొప్ప తీర్పు ఎవరు ఇవ్వాలి? యేసుక్రీస్తు వారు ఇచ్చాడంటారు. ఎక్కడన్నా గమనించండి, యేసుక్రీస్తు వారు ఇచ్చాడంటారా? పేతురు గారు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారిని ఒక మాట అంటాడో చూద్దాం. యోహాను సువార్త 6:68 ముందు ఈ మాటలు చెప్పి నేను ఆ పాయింట్ దగ్గరికి వెళ్తాను. యోహాను సువార్త 6:68 చదువుదాం. సీమోను పేతురు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు. ఏమున్నాయి ఆయన దగ్గర? నిత్య జీవం. అంటే ఎవరైతే సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడో అని అన్నాడు చూడండి. ఆయన దగ్గర ఏముందంట? నిత్య జీవం అంటే ఏంటి? ఎప్పుడు బ్రతికే స్థానం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు వారి దగ్గర ఉందంట. ఆ యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అలాంటప్పుడు సొలొమోను ఏం చేశాడు? అయ్యా, నాకు నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానమి అని అడిగాడు. మరి యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానం ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 కొలస్సీలకు రాసిన పత్రిక 2:3 అర్థమవుతుందా అందరికీ? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడ? మరి సొలొమోను దగ్గర ఏమున్నాయి? ప్రపంచాన్ని ఏలడానికి గొప్ప రాజుగా పిలువబడ్డానికి ఆనాటి కాలంలో క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం గొప్ప రాజుగా పేరుగొందిన రాజు ఏం చేశాడు జ్ఞానం కోసం? అయ్యా అన్నాడు. ఈయన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు అంటే మీకు అర్థం కావాలి. ఈయన ఎవరిని బతిమాలుకున్నాడు? సొలొమోను అక్కడ. ఉదాహరణకి ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడిని ఏమడుగుతాం? మీకు 100 రూపాయలు ఉందనుకోండి, మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకో, 50 రూపాయలు ఉన్నాయా అని అడుగుతాను. మీ దగ్గర ఉంది కాబట్టి. లేకపోతే మీ దగ్గర లేదండి, మీ దగ్గర వచ్చి 50 రూపాయలు ఉండమని అడిగితే ఏమంటారు మీరు? నా దగ్గర ఎక్కడదయ్యా అంటారు మీరు. ఇక్కడ బుద్ధి జ్ఞాన సంపదలు సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసుక్రీస్తు వారి దగ్గర. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నప్పుడు సొలొమోను ఎవరిని అడుగుంటాడంటారు? అర్థమైంది పాయింట్? సొలొమోను ఎవరిని అడుగుంటారంటారు? ఆది యందు మొదలుకొని అనాది కాలం వరకు నిత్యము పనిచేయని వాడు, నడిపించేవాడు ఎవరో? తండ్రితో పాటు యేసుక్రీస్తు వారు కూడా. మీకు చెప్పాను చాలాసార్లు యేసుక్రీస్తు వరకు ఉన్న ఘనత గురించి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన సమస్తానికి ఆధారభూతుడు. అంటే జ్ఞానము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మనం? క్రీస్తు దగ్గర నుంచి. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటే క్రీస్తు వారు చూపిన న్యాయం ఏదైనా చూపించండి మీరు అని అడగొచ్చు నన్ను. సొలొమోను చూపించిన న్యాయం చూపించారండి, బాగుంది. మరి యేసుక్రీస్తు వారు కూడా ఏదైనా న్యాయం తీర్పిచ్చాడా కొంచెం చెప్పండి అని అడగొచ్చు. చూద్దాం అలాంటిది. ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 8:3 వెళ్దాం. యోహాను సువార్త జాగ్రత్తగా వినండి. చాలా ఆలోచింపజేసే, మనం ఆలోచిస్తే దేవుని మాట అర్థమయ్యే విషయాలు ఇవి.
దేవుడి గురించి ఆయన గొప్పతనం అర్థం చేసుకోగలిగే విషయాలు యేసుక్రీస్తు వారి గురించి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడును, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెను ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. పాయింట్ చూడండి, ఇక్కడ తీర్పు కోసం ఎవరిని అడుగుతున్నారు? తీర్పుకు ఆధారమైన ఆయన్నే అడుగుతున్నారు. ఆయన తెలివి తక్కువడేమో, దొరికేస్తాడేమో, పట్టేసుకుందాము, అబ్బాబ్బా దొరికిపోయావు చూసావా అంటా చూడండి. అలా అందామనుకుని వెళ్ళి ఉంటారు. వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది అన్నారు, కానీ ఆమె చేసిన వ్యభిచారం గురించి చెప్పలే. అది నిజమో కాదో మనకు తెలియదు. ఇంకొక విషయం తెలుసా? యేసుక్రీస్తు వారు పట్టుకోవడానికి తప్పుడు సాక్ష్యాలను కూడా పుట్టించారు వీళ్ళు. ఆ మాట కూడా ఉంది. ఒకవేళ అలా కూడా అయి ఉండొచ్చు, చరిత్రలో అలాగే రాయబడిందండి. ఒకవేళ ఈమె చేయకపోయినా డబ్బులు ఇచ్చి ఈయన పట్టుకోవడానికి, ఈయన చెప్పే న్యాయం ఏంటో తప్పునేంటో పట్టుకుందామని తీసుకొచ్చినా ఉండొచ్చు అనే మాటలు కూడా రాయబడ్డాయి చరిత్రలోకి వెళ్తే. అయ్యా ఈమె ఏం చేసింది? వ్యభిచారం చేత పట్టబడ్డది, పట్టుకొచ్చాము. మోసే ధర్మశాస్త్రంలో ఏముంది? మనకి కట్టడ రాళ్ళతో కొట్టి చంపేయాలని ఉంది కదా. చూద్దాం ఒకసారి మోసే ధర్మశాస్త్రం గురించి వెళ్దామే. లేవికాండ గ్రంథం 20వ అధ్యాయము. అంటే ఒక విషయాన్ని మీకు చూపించి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. అంటే ఎక్కడుందో మీకు తెలియాలి కదా మోసే ధర్మశాస్త్రం. లేవికాండ గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. పరుని భార్యతో వ్యభిచరించువానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించువానికిని ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధింపవలెను. ఎలా మరణశిక్ష ఎలా విధింపాలి? 27వ వచనం చూడండి. పురుషుని యందేమి, పైనంతా చాలా ఉంటాయి విషయాలు, ఎవరెవరిని ఎలాగా పట్టుకోవాలి, ఎలా చేయాలనేది వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళది. ఎవరిది? ఇది యూదులది. పురుషుని యందేమి స్త్రీ యందేమి కర్ణ విజాతి అయినను సోదైనను ఉండేలా వానికి మరణశిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను. చూసావా? వీళ్ళకి ఏం తెలుసు? ధర్మశాస్త్రంలో రాయబడింది తెలుసు. ఎవరికే? శాస్త్రులు పరిసయ్యులకి. అందుకే తీసుకొచ్చారు. ఏం చేస్తాడు? ఈయన రాళ్ళతో కొడతాడు, కొడితే దొరికేస్తాడు. ఎందుకు కొట్టాడు అనుకోండి, నువ్వు కూడా హింస చేస్తున్నావు కదా అంటారు. కొట్టలేదనుకోండి, మరి పాపం చేసి నువ్వు సపోర్ట్ చేస్తావా అంటారు. ఇక్కడ న్యాయమైన తీర్పు ఇవ్వాలి. సొలొమోను ఇచ్చిన తీర్పు అంటే ఇది కఠినంగా కనపడట్లేదా మీకు? జాగ్రత్తగా అనిపించండి. అవునా? సొలొమోను ఇచ్చిన తీర్పు చాలా సింపుల్గా కనపడుతుంది, మీరు నేను చెప్పొచ్చేమో. కానీ ఈయన చెప్పాల్సిన తీర్పు చాలా ప్రముఖంగా ఉంది. అందుకే ఆయన యొక్క గొప్పోడు అని అనడానికి మీకు ఈ వచనం చూపిస్తున్నాను నేను. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఊరికి నేను అనలే. ఏదో మీకంటే నేను గొప్పండి రే అంటాను చూడండి. మనం అలా అనలేదు. ఆయన చాలా ఆలోచించగలిగే స్థానము, గొప్ప జ్ఞానం కలిగిన వాడు కాబట్టే ఆ మాట అనడానికి ధైర్యం చేశాడు. మాట్లాడే ధైర్యం ఆయనకు ఉంది. అవునా కదా? మీరు నేను మాట్లాడలేము అలాగా. చదవండి అన్నమాట. 8వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం చూద్దాం. తోడుకుని వచ్చి విషయం ఒక పాయింట్ అడుగుతాను నేను, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇంతకుముందు చదివాం కదా లేవికాండంలో. ఏమని చదివాం? పట్టబడిన పురుషుడు స్త్రీ ఇద్దరిని తీసుకురమ్మన్నాడు. మరి వీళ్ళు ఎవరిని తీసుకొచ్చారు అంటే ఏదో విధంగా వీళ్ళు డబ్బు చూపించో ఏదో విధంగా తీసుకొచ్చినట్టే కనబడుతుంది కదా. మరి యేసుక్రీస్తు వారు నిజంగా ఆ పాయింట్ అడిగితే ఏం చేస్తారు? వీళ్ళు తల ఎక్కడ ఎట్టుకుని వెళ్తారు? పట్టుకున్నారు కదా, మంచిదే. ఆమె స్త్రీ తీసుకొచ్చారు, పురుషులేడే అని అంటే ఏం చేస్తారు? ఆ పాయింట్ కూడా అడగలే. ఎందుకంటే ఈయన వాళ్ళకంటే జ్ఞానవంతుడు. ఎవరికంటే? యూదులు పరిసయ్యుల కంటే. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడును, అట్టువారిని రాళ్లతో చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించినని. మరి ఏం చేయాలి? ఈయన ఏం చేయాలి? సరే కొట్టి చంపేయండి అని అనాలి మామూలుగా అయితే. మీ ధర్మశాస్త్రం అంటున్నాక చేసేయండి అనాలి.
ఆయన నిలబడిన ఆయన ధర్మశాస్త్రానికే ప్రతీకగా వచ్చిన వాడైన. ధర్మశాస్త్రం లోకంలోకి ఎలా వచ్చిందంటే ఆయన ద్వారానే. అంతేనా? చదవండి. తర్వాత ఏం జరిగింది? వీళ్ళ మనసు ఏంటో తెలుసు ఆయనకి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఎలాగునడిగిరి. పాయింట్ ఏంటంటే ఇది, ఆయన్ని శోధించాలి, నేరం మోపాలి. వాళ్ళు వచ్చింది అందుకు. నిజంగా పట్టబడిన స్త్రీ తీసుకొచ్చి కొట్టండి ఇవని చెప్పడానికి కాదనమాట. ఈ మనసు ఎవరికి తెలుసు? క్రీస్తుకి తెలుసు. అందుకే అంటున్నాడు, అయితే ఆ యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారే, ఏమో రాస్తున్నారంటే అది ఏంటో తెలుసా? పలానా గ్రంథంలో ఉంది, అదేంటంటే వాళ్ళందరూ పాపాలు ఇక్కడ రాసేస్తున్నాడు అని అన్నాడంట ఒక ఆయన. నిజమండి, ఇది విన్నారు. ఏంటంట, ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు మనకేమో రాయించాడు, ఆయన నేల మీద వంగి నేల మీద ఏదో రాస్తున్నాడు అన్నాడు. ఏదో రాస్తున్నాడు, ఇక ఎందుకు అది రాస్తున్నది కాదు పాయింట్, ఇక్కడ ఆయన చెప్తున్న మాట పాయింట్. తర్వాత వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి. చూసారా, సొలొమోను వేసిన పాయింట్ కంటే గొప్ప పాయింట్లా కనపడిందా మీకు లేదా? ఏమన్నాడు? ఎందుకు చూద్దామా? కీర్తన గ్రంథం 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయం 14 వచనం, 14-15. 7వ అధ్యాయము 14-15 వచనాలు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. ఎవరో మనిషి. గుంటను తవ్వివాడు, వాడు గుంటను తవ్వి దానిలో లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయాను. ఈ దగ్గరికి వచ్చి ప్రశ్న వేస్తున్నారు చూడండి. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, గుంటను తవ్వుతున్నారు. ఎవరికే? యేసుక్రీస్తు వారికి. ఆయన ఏమంటున్నాడు? ఎవరైతే మీలో తప్పు చేయలేదో, పాపం చేయలేదో మొదట రాయండి అన్నాడు. అక్కడ శారీరక సంబంధమైన తీర్పు ఇచ్చాడు సొలొమోను. దేవుని జ్ఞానంతో డైరెక్ట్ దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని? యేసుక్రీస్తు వారు. ఎలాగా? మీలో ఏమంటే ఆయన పాయింట్ ఎలాంటిదంటే శరీరాలను ఆలోచింపజేసేది. ఈయన పాయింట్ ఎలాంటిదో తెలుసా? మనసులను గుచ్చేది. నిజంగా ఎవడైనా రాయిలు ఎత్తాడా? చూడండి, ఆయన న్యాయం ఎలా ఉంటుందో చూడండి. ఎవడైనా రాయిస్తాడు అసలు? రాయిస్తాడు ఎవడన్నా? ఎందుకు రాయెత్తలేదు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? పాపము చేసేవాళ్ళేనమాట. ఏదో ఒక విధంగా పాపంలో పడిపోయిన వారేనమాట. నిజంగా ఇది ఆలోచించి ఉంటారంటలో వాళ్ళు వచ్చాడటం ముందు. అసలు ఈ థాట్ వస్తుందా వాళ్ళకి? విషయం ఏంటంటే సొలొమోను కంటే గొప్పవాడు అనడానికి ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి? ఆయనైతే మనుషులను గుర్తించి, మనుషుల యొక్క మనసుల్ని గుర్తించి వారి ఆలోచనలు మార్చే విధంగా మాట్లాడాడు సొలొమోను. ఈయనైతే ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మనసులను గుచ్చేశాడు. వాళ్ళు చేస్తున్న పాపాన్ని బయట పెట్టి చూపించాడు. వాళ్ళు చేస్తున్న తప్పుదాన్ని బయటికి చూపించి వాళ్ళే తపనపడి బాధపడి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు. ఎవరు గొప్పవారో చూడండి. అర్థమైందా? అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు గొప్పవాడో మీకు అర్థం కావాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం. మరి కొట్టి చంపేమన్నారు కదా, మరి ఈయన ఎందుకు అలా చేశాడు? ఆ పాయింట్ అడిగిన తర్వాత ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు. 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధింపవలెను. ఏం చేశాడు తర్వాత? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను కూడా నీ మీద రాయి వేయను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుండా బ్రతుకు అని పంపేశాడు. యాక్చువల్గా తప్పు చేస్తే ఏం జరగాలి? ధర్మశాస్త్ర ప్రకారం, మోసే ధర్మశాస్త్ర ప్రకారం మరణించాలి.
మరి యేసుక్రీస్తు వారు కూడా శిక్ష చేయకుండా ఎందుకు పంపేశాడు? అర్థమైందా? ఇద్దరు ముగ్గురు సాక్షుల మీద మాత్రమే తీర్పు తీర్చాలి. ఎవరో ఒకరు మాట్లాడితే సరిపోదు. చాలామంది చూడండి, అన్యాయం అయిపోయింది అంటారు. తనకు తాను చెప్తున్నాడు కానీ ఎవడన్నా వచ్చి నిజమే అన్యాయం అయిపోయింది అని అంటాడా? ఉట్టిదే. తనకు తాను డబ్బ కొట్టుకుంటా అయ్యేది అన్యాయం కాదు. అది తనకు తాను స్వలాభం ఆలోచించి మాట్లాడుతున్నారేమో, తమకు తాముగా ఇతరులను తప్పు పట్టించడానికి మాట్లాడుతున్నారేమో, ఇతరులను దూషించడానికి మాట్లాడుతున్నారేమో. యేసుక్రీస్తు వారు వాళ్ళ ఆలోచనలు ఎరిగి ఎందుకు తీర్పు తీర్చకుండా వెళ్ళిపోయాడో తెలుసా? ఏ తీర్పు? గాయపరిచే తీర్పు, లేకపోతే మరణానికి అప్పగించే తీర్పు. ఆయన ఈ లోకంలో పాపం చేసేవాడిని చంపడానికి రాలా. ఎందుకు వచ్చాడు? లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. అర్థమైందా? పాడైపోయిందని ఇంకా పాడు చేయడం కాదు, పాడైపోయిందని తీసేయడం కాదు, ఆయన వచ్చింది బాగుపరచడానికంట. చూడండి, పాడైపోయిందని ఎవరైనా ఏం చేస్తారో తీసి పడేస్తారు, వద్దు మాకు అంటారు. పాడైపోయిన వస్తువును కూడా తీసుకోరు. కానీ యేసుక్రీస్తు వారిలో ఏముందో తెలుసా? పాడైపోయిన వాడిని బాగుపరుస్తానికి వస్తున్నాను. ఎందుకంటే లోకంలో ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి. అది ఎవరికి తెలుసు? మనందరికీ తెలుసు. వింటున్న వారికి తెలుసు, చెబుతున్న ఆయనకు కూడా తెలుసు. వీళ్ళందరూ గురించి ఆయన చదివేసిన వాడు, ఈ లోకంలో పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి అంటున్నాడు, మీరందరినీ చంపడానికి నేను రాలా, రక్షించడానికి వచ్చాను. ఆ తీర్పు ఎలా ఉందో చూడండి. కత్తులతో లేదు చూడండి. కత్తి పట్టరా అన్నాడు సొలొమోన్. ఈయన కత్తి పట్టరా మనలే, ఆయన మాట కత్తిలా దూసుకెళ్ళింది వాళ్ళ హృదయాల్లో కదా. ఆయన కత్తట్టుకొచ్చాడు. ఎవరో అక్కడ సేవకులు కత్తట్టుకొచ్చి పెట్టారు, నరికిచ్చేయండి అన్నాడు. ఈయన అలా అట్లా. ఆయన నీ వాక్యం ఎలాంటిదంట? రెండంచులు గల ఖడ్గం వంటిది. గుచ్చుకుంది ఇళ్ళకి, తెగిపోయింది. అయ్యి బాబాయ్ నా పాపం అంతా బయటపడిపోతుంది, వెళ్ళిపోయారంతే. అందుకే ఆయన కూడా, అమ్మా ఇక మీదట నువ్వు పాపము చేయక మంచిగా బ్రతుకు. అయితే ఎప్పుడు ఇలాగే అంటాడా యేసుక్రీస్తు వారు? ఎప్పుడు ఇలాగంటారా? ఎంత చెబుతున్నాం? దేవుని వాక్యం ఎంత వినబడుతుంది? మార్పు పొందు, క్షమించేవాడు దేవుడు, రక్షించేవాడు దేవుడు. ఇది ఎప్పుడు అలాగుంటుందా అంటే, ఆయన తీర్పు మరొకటి రాబోతుంది. ఆ తీర్పు అయితే చాలా కఠినమైంది. చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. ఎవరో? పైన చదవండి. ఆ జ్ఞానకాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి. మనుషులకి ఆజ్ఞాపిస్తున్నారంట, ఇది నా ఆజ్ఞ అంటే తప్పనిసరిగా అందరూ చేయాలి. ఏం చేయాలి? అందరూ మారు మనసు పొందాలి. కానీ ఏమంటున్నారు కొంతమంది, మాకు ఇంకా టైం రాలేదండి. అయితే ఈ టయాన్ని అంతటిని ఎక్కడ కొలుస్తాడో తెలుసా? అదే అన్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక దినం ఉందండి, తీర్పు తీర్చే దినం. ఆ తీర్పు దినంలోకి మనం వెళ్ళామా? కఠినంగా ఉంటుంది. ఏమండి, ఆ శిక్ష నుంచి ఒక ఆమె బయటపడింది, ఆ బిడ్డ బయటపడింది సొలొమోను శిక్ష నుంచి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన తీర్పు నుంచి ఆ టైంలో ఉన్న ఆ వేశ్య కూడా విడుదల పొంది వెళ్ళిపోయింది. కానీ రాబోయే తీర్పును చూడండి, ఆ తీర్పు నుంచి తప్పించే నాథుడు గొప్పవాడు ఎవరు లేరు. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు అన్నారు చూడండి. ఆయనే ఆ తీర్పు ఇస్తాడు. ఆ తీర్పులో నువ్వు వెళ్ళావు అనుకోండి, ఆ గొప్పవాడు నిన్ను నరకానికి అప్పగించేస్తాడు, వదిలేస్తాడు. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట.
సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు అనడానికి ఆయన తీర్పుని తీర్చు. సరిపోతుందా ఆ తీర్పు? ఇంకేమైనా కావాలి మీకు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒకసారి మళ్ళీ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. 12వ అధ్యాయం 42వ వచనం. మరొకసారి మాట చదువుదాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి నేటి తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు యేసుక్రీస్తు. నిజమైన కాదా? ఆయన అంత గొప్పవాడు, ఆయన అంత గొప్పవాడు. మనం అనుకుంటాం నేను గొప్పవాడిని, నేను చాలా జ్ఞానం కలిగినవాడిని. అసలు సొలొమోనులో ఉండే కొత్త జ్ఞానం కూడా లేదు మనకి. సొలొమోనులో ఉండే కొంత ఆలోచన కూడా లేదు. ఇంకా యేసుక్రీస్తు వారి పక్కకు వస్తే మనం ఏమైనా పని చేస్తామా? అందుకే ఆయన గొప్పవాడు. ఆ మాట అనడానికి కారణభూతుడు. అసలు జ్ఞానానికే మొదలైన సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్న ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన అంత గొప్పవాడు, ప్రపంచాన్ని శాసించగలిగిన జ్ఞానవంతుడు. గొప్పవాడంటే గొప్పవాడు అంటాక మాట సరిపోదండి ఆయనకి. గొప్పవాడు అంటాక మాటే సరిపోదు ఆయనకి, ఆయన ఉన్నత స్థానాన్ని చూపించడానికి. అంత జ్ఞానం కలిగిన వాడు, అంత శక్తి కలిగినాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన యందు. ఇప్పుడు సొలొమోను అడిగాడు కదా, మనం కూడా ఏదైనా విషయాల్లో జ్ఞానం లేదనుకోండి, వెంటనే చేతిలో పెట్టేయండి, మోకాలు వేసేయండి, దేవుని దగ్గరికి వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళి మోకాలు వేసి, నాయనా ఈ సమస్య ఉంది, నాకు ఈ పరిష్కారం అవ్వట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నాయన దయచేసి జ్ఞానమే అడగండి. సొలొమోనుకి ఇస్తే నీకు ఎవడా ఇస్తాడు? నువ్వు ప్రపంచాన్ని ఏమి ఏలక్కలొద్దు. ఇదిగో ఈ ప్రజలందరినీ ఏలాలి నాయన అని మీరు అడగండి. నీ సొలొమోను అడిగినట్టు. సొలొమోను అయితే రాజు కాబట్టి అడిగాడు. మీరేమని అడుగుతారు? నా కుటుంబాన్ని పరిపాలించుకోవడానికి, నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, నా బ్రతుకుని నీలో కట్టుకోవడానికి జ్ఞానమే నాయన అడగండి. అడగందే ఎవరట్రో మరి దేవుడు అడగపోయి ఇస్తాడండి. కానీ మీరు అడిగితే ఇంకా ఆనందంగా మొదటగా త్వరితగతంగా ఇవ్వగలుగుతాడు. ఆ స్థానాన్ని మీరు మనం అందరం పొందుకోవాలని తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క మాటలు ఫలింపజేసి అభివృద్ధిపరిచి మనల్ని నిలబెట్టి నడిపించుడు కాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన ఈ సంగతులు చెప్పడానికి అజ్ఞానుని, బలహీనుని, శక్తిహీనుని, అల్పునైన నన్ను నేను నిలబెట్టుకుని గొప్ప సంగతి మాతో మాట్లాడారు నాయన. ఇది మీ యొక్క కృప తప్ప నా జ్ఞానం కానీ, నా ఆలోచన కానీ, నేను ఎంతో నేర్చుకున్న స్థానం కానీ, నాకున్న బుద్ధి జ్ఞానాలు ఈ ముందు పనికిరావని నమ్ముచు, మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంత మంచి విషయాన్ని మాకు నేర్పించారు. మీరంత గొప్పవారు తండ్రి. ఆ గొప్ప స్థానాన్ని మా హృదయాలు ఎప్పుడూ ఉంచుతూ మేము మహింపరుస్తూ ముందుకు సాగే బ్రతుకులను, అట్టి జీవితాలను మా అందరికీ దయచేయమని విన్నాను. ఈ పిల్లల్లో ఈ మాటలు తండ్రి భద్రపరుచుకుని వారు బలము పొందుకుని ఆత్మీయంగా స్థిరపడే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మరొకసారి నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొంచు ప్రాధేయపడుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.